शिव 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 शंकरा शंभो हर हर शंकरा शिवाय नमः शंकरा हराय नमः शंकरा कैलासवासा नमो नमो रणितानाम देश सौम्यानाम देश भास्करनाम देश अस्माकं कुटुंबानां विवर्चनगोत्रोद्भवस्य सूर्यानाम देश अक्षतानाम देश दीप्तानाम देश अस्माकं मूलगोत्रोद्भवस्य नरेश कुमार नाम देस्या शारदा नाम देस्या श्वेतन कौशिक नाम देश अस्माकं कुटुंबानां इल्लकुल गोत्रोद्भवस्य वेंकटेश नाम देस्या रूपा नाम देस्या प्रशांत नाम देस्या श्रीनिवास नाम देस्या सुरक्षा नाम देश अस्माकं प्रभाकर नाम देस्या स्वर्णा नाम देस्या श्रीवर्धन नाम देस्या श्रीवाणी नाम देस्या भारत महानाम देस्या श्री रमण नाम देस्या पावन कुमारा पावनवारा सबथे प्रकार अनंतर अस्माकं सहा महारा क्षेमा क्षेमा दैया 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 आयु भारतीय जय बोलो वासवी माता की नमो वासवाम्बायै नमः। वासवी दिव्योत्सवम् सुन्दरं दिव्यरूपम् నీ నామమి స్మరించి శరణు
వచ్చారు డొనేషన్గా. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాము. గుడిపాలి మరిపల్లి శ్రీరామచంద్ర నాగభూషణము వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ధర్మపత్ని చేయాల్సి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. సుందరం దివ్య రూపం ఆ ప్రోగ్రాం ఎవరించి వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం విజయవంతం చేసిన వాళ్ళకి వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. అంతే తప్పించి ఎప్పటికీ దేవస్థానానికి శాశ్వతమైన మహిళా కమిటీ లేదు, మహిళా సభ్యులు ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ భక్తులే అమ్మవారికి, అందరూ అమ్మవారికి భక్తులే. మేము ఇంతవరకు మహిళా కమిటీ లేదు. మాది వ్యవస్థాపక దేవస్థాన కమిటీ ఉంది. ఆడవారికి ఎవరైతే దేవస్థానం కష్టపడి కట్టడానికి ఇంత ముందు ఈ వసంత నవరాత్రుల కార్యక్రమాలు ఎవరైతే ముందుకు చేస్తారంటారో ఆ కార్యక్రమం ఇన్ఛార్జిగా వాళ్ళని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక గ్రూప్ మీరు క్రియేట్ చేసుకోండి. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మిమ్మల్ని గుర్తించి దేవస్థానం కమిటీ తరఫున మేము సన్మానించడం జరుగుతుంది. అది అంతవరకే. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ చేద్దామన్నప్పుడు మహిళలు ముందుకు వచ్చి చేసుకుంటే మాకు చాలా ఆనందం. మేము ఎంతవరకు అంటే మేము మీలాగా మేము కూడా సేవకులమే. గుడి పెట్టిన వరకే కానీ పెత్తనం మాకు కూడా ఉండదు. అమ్మవారి ముందు ఎవరు పెద్దలు కాదు, మీరు కాదు. మీ అమ్మవారి కంటే పెద్దవాళ్ళు లేరు ఇక్కడ. అమ్మవారికి మన సేవకులం, మనం సేవ చేసుకోవాలి అంతవరకే. వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే కింది వరకు చేసుకుంటే కిందికి గుడికి సంబంధం లేదు. ఆ ఫంక్షన్లు మెయింటైన్ చేసుకుంటారు. ఫంక్షన్లు చేసుకునే ప్రోగ్రాంలకు దేవస్థానంలో జరిగే ప్రోగ్రాంలకు ఎలాంటి సంబంధం లేదు. మహిళలందరూ కూడా కలిసికట్టుగా చేసుకొని విజయవంతంగా ముందుకు పోవాలనేది మా కోరిక. ఇక నుంచి కొంతమంది మహిళలు వచ్చి మేము పారాయణం చేసుకున్న శుక్రవారం వస్తామన్నందుకు చాలా ఆనందదాయకం. అలాగే మహిళలందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రవీణ్ చెప్పగానే నిత్య గోత్రనామాల గురించి మన ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలైనటువంటి రజని గారు, వారి దంపతులు అంజని కుమార్ 116 రూపాయలు ఇచ్చినారు. వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా వారి కుటుంబంపై ఉండాలని చెప్పని మనసారా మా దేవాలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఎల్లం ప్రకాష్ గుప్తా గారు, మాకు చంద్రగిరి నగర్ వాస్తవ్యులైనటువంటి ఎల్లం ప్రకాష్ గుప్తా గారు కూడా నిత్య గోత్రనామాల గురించి 116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి సత్యమణి గారు వచ్చి రజనీ కదా రజనీ సంకల్పంతో ముందుకొచ్చినందుకు వారు ముందుకొచ్చినందుకు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాము. మీరు ఎవరైతే మహిళలు ముందుకు రావాలనుకున్నారో ఒక లిస్టు రాసి నాకు ఇచ్చినట్టు మీకు మేము బాధ్యత అప్పగించడం జరుగుతుంది. ఆ బాధ్యత మీరు నిర్వర్తించి విజయవంతం చేయాలనేది మా కోరిక. అందులో కూడా ఒక రోజు 105 ప్రసాదాలు పెట్టండి. మా సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు పైసలు పెట్టాల్సింది ఏమి లేదు. సేవ చేసుకోవడానికి రండి. డోనర్లను దాతలను మేము చూసుకుంటాము, మేము ముందుకు తీసుకొస్తాము. దాతలు కూడా మనం ప్రోగ్రామ్ చేసుకుంటే ముందుకు రావడానికి సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ వసంత నవరాత్రులు సౌత్ ఇండియాలో తక్కువ కాబట్టి 19 గారిని మేము అడిగినాం. ఆయన డీటెయిల్స్ కూడా ఈ 2-3 రోజులు ఇస్తున్నారు. పొద్దున అభిషేకము, అలంకరణ, అమ్మవారికి పొద్దున తీర్థ ప్రసాదాలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే మహిళలు ముందుకొచ్చి తీసుకొని విజయవంతం చేయాలనుకుంటుందో మన లిస్ట్ ఇచ్చినతో మేము వారికి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఉన్నతమైన కార్యక్రమం ఏముందంటే 20 నెలలు పెట్టాము. దీని తర్వాత కొంతమంది భక్తులు ఏం చెప్పారంటే ఈ నెల కాకుండా ఒక్కసారి ఏదో చెప్పండి మేము కూడా ఇస్తామని చెప్తుండ్రు. కాబట్టి దీనికి కూడా చిన్న ఆలోచన మా దేవస్థాన కమిటీ చేసుకునేది ఉన్నది. అలా చూసాక మీకు చెప్పడం జరుగుతుంది. అంటే 25 వేలు ఇస్తా అంటున్నారు. 25 వేలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు అన్నదాతలుగా, అల్పాహార దాతలుగా, అన్ని దాతలు వాళ్ళు అన్న సమారాధన జరిగే దాతలు వారి పేరు ఉంటుంది. కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి ఇచ్చినదో దాని అకౌంట్ వేరు ఉంటుంది, దాని లెక్క వేరు ఉంటుంది, దాని ఇంకో సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్యవైశ్య సంఘం మెతుకు సత్తయ్య గుప్తా గారు కూడా ఈ యొక్క మనం అనుకున్నటువంటి నిత్య గోత్రనామాల కార్యక్రమంలో 1116 ఇవ్వడం జరిగింది. వదిన గారు కూడా రావాల్సింది. కిషన్ గుప్తా గారు కూడా మన చిత్తారమ్మ దేవి నగర్, శ్రీనివాస్ నగర్ అనుకోండి, చంద్రగిరి నగర్ అనుకోండి, వారు కూడా స్పందించి
ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మా దేవస్థాన కమిటీతో మీరు చర్చించినకు మీ సమస్యలన్నీ తీర్చడానికి కూడా మేము ముందున్నాం. బుక్ చేసినటువంటి భక్తులకు మనము దేవస్థానంలో ఏవైతే కార్యక్రమాలు చేయాలో అలాంటి కార్యక్రమాలే ఇప్పుడు లలితా సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, ఇంకా కుంకుమార్చనలు కానీ అలాంటివి జరుపుకోవాలి. కానీ మనకు కొన్ని కార్యక్రమాలు సంఘంలో చేసుకునేవి ఉంటాయి. ఈరోజు సంబరాలు సంఘంలో చేసుకున్నాము. ఎంత బ్రహ్మాండంగా మన ప్రకాష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాంటి కార్యక్రమాలు అక్కడే ఉంటాయి. మహిళా దినోత్సవాలు కూడా మనము దయచేసి చెప్పడం జరుగుతుంది. మహిళా దినోత్సవం అనేది మహిళలు మన ఇంటికి మన ఎంపై ప్రతిరోజు ఉంటారు అని అది ఒక మహిళా దినోత్సవం అని ఇంటర్నేషనల్ నుండి వచ్చింది కాబట్టి మనము చేసుకుంటున్నాము. ఆ మహిళా దినోత్సవాలు అనేది మన దగ్గర చేసుకున్నారు, అయిపోయింది. కానీ అది సంఘాలలో జరుపుకున్నటువంటి మరి ఇక్కడ మొత్తం కూడా అమ్మవారికి సంబంధించి పారాయణాలు మొన్న అక్షంతలు ఒడ్లు ఏరుతామంటే దాన్ని కూడా అది ఒక రామునికి సంబంధించింది కాబట్టి అక్కడ ఇక్కడ కార్యక్రమం పెట్టినాము. దయచేసి ఎవరు కూడా వేరే విధంగా అనుకోకుండా అలాంటి కార్యక్రమాలు అమ్మవారికి చేసుకోండి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఏ పొందుతుందైనా ఇక్కడ చేసుకోవచ్చు. మహిళలందరికీ మేము మీకు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే నిత్యానందమణి గారు మంచి ఆలోచన చెప్పారు. ఈ రోజున అమ్మవారి అభిషేకం రోజు ఎవరైతే వచ్చి పారాయణం చేస్తారో వాళ్ళందరూ నెంబర్లు వేసి డ్రా తీయడం జరుగుతుంది. ఆ డ్రా రోజున అమ్మవారికి ఏదైతే అలంకరించిన చీర ఉంటుందో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఆ చీర వారికి అమ్మవారి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచనలు ఇస్తే మాకు చాలా ఆనందం. ఇలాంటి ఆ కార్యక్రమాలు చేయాలని నా ఆశ. 11 గంటలకు రండి, పంతులు మాకు సంబంధం లేదని మహిళలు మీరు డిస్కషన్ చేసుకోండి. నెక్స్ట్ శుక్రవారం రోజు కానుకగా వచ్చే వారం వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన ఇచ్చడం మాకు చాలా ఆనందం అనిపించింది. ఆమెకు అమ్మవారి తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుతున్నాము. ఆ పాప 5 లక్షలు కూడా గుడికి ఇచ్చింది. అని అమ్మవారికి నగతో నాకంటే కూడా మళ్ళీ పైసలు తెచ్చిచ్చింది. ఆమెకు అమ్మవారి ఆశీస్సులు 5 లక్షలు ఇచ్చింది. మళ్ళీ అమ్మవారి మగతోరణం అంటే మేము దసరా నవరాత్రుల్లో 10 రోజుల ముందు అనుకున్నాం అమ్మవారికి మగతోరణం చేపించాలని ఆలోచనకి. 10 రోజుల్లోనే అమ్మవారికి మగతోరణం జరిగింది. ఆమె మాతో అంత చేపించుకునేది మాకు గొప్పతనం అనిపించేది. ఆమె చేపించుకుంటుంది, మేము చేయగలుగుతున్నాం అనే ఆనందం తప్పించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినందుకు కూడా మాకు చాలా ఆనందం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు విజయవంతం కావాలని మా యొక్క కోరిక. దంపతులు ఇచ్చినారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గుండేటి ప్రభాకర్ గారు సౌత్ మార్ట్ బట్టల షాపు అంజనగర్ నివాసి, వారు కూడా 1116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అమ్మవారి ఆశీర్వాదాలు ఎదురే ఉండాలని ఆదివాసీ సంఘం కౌశాధికారి జంతుల అన్నయ్య గారు కూడా అమ్మవారికి దగ్గర నిత్యగోత్ర నామాలకు 116 ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. నిత్యగోత్ర నామాలు అనేది ఈ ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఎవరైనా పంతులు గారి నిత్యం ప్రారంభమవుతుంది. అందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించి అల్పాహారం స్వీకరించి వెళ్ళగలరని మా యొక్క కోరిక. అదేవిధంగా ఓడిపాక శ్రీనివాస్ గారు, వారు కూడా అంజనగర్ నివాసి, వారు కూడా 1116 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని చెప్పని వారి కుటుంబం పైన మనసారా మా కనకా పరమేశ్వర దేవస్థానం కమిటీ సభ్యులందరూ ముందుగా కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజున మేము 2 సంవత్సరాల కింద నిత్యగోత్ర నామాలను పెట్టినాం. అవన్నీ పక్కకైనవి. ఈ రోజున జగద్గుప్త ఆదివాసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మెతుకు సత్యయ్య గుప్తా గారు ముందుకొచ్చి ఈ ఆలోచన మాకు ఇచ్చారు. ఇట్లా పెట్టడానికి బాగుంటాయంటే మళ్ళీ ఆలోచన వచ్చింది. ఇది ఉగాది నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఆదివాసీ సంఘం మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షుడు రజని గారు ముందుకొచ్చి మొదటి టికెట్ కూడా కట్టించడం జరుగుతుంది. అలాగే ఒకరు ఆలోచన చెప్పడం, ఒకరు ఆచరించడం, అందరూ ముందుకు రావడం, ఇలా అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చాలా ఆనందం అనిపించింది.
care of our employees, we take care of the organization. And that's my responsibility and our responsibility of the leaders of the organization. Again, be with the change. Change is the only thing that brings us. Thank you.